హైదరాబాద్లో ఐఎస్సిటీలో పర్మనెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు అయితే ఉన్నవి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో 2 రకాల పోస్టుల గురించి చెప్పబోతున్నా. 2 కూడా టెక్నీషియనే. మెన్ ఉమెన్ కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 38,000 రూపాయలు ఉంటుంది. ఇది గవర్నమెంటు, ప్యూర్ గవర్నమెంటు పర్మనెంట్ పోస్టులు ఇవి. సో మనం వెబ్సైట్లో చూద్దాం. గూగుల్లో ఐఐసిటీ అని మీరు సెర్చ్ చేయండి. మనకి ఐఐసిటీ వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి సో ఇక్కడ కెరీర్ అని ఉంటుంది. ఆ కెరీర్ని ఓపెన్ చేయండి. సో మనకి ఇక్కడ పొజిషన్స్ చూపిస్తుంది, పర్మనెంట్ పోస్టులు. సో ఆల్రెడీ నేను సైంటిస్ట్ పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో ఉంది చూడండి. అలాగే ఇక్కడ టెక్నీషియన్ పోస్టులు 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ వీడియోలో 2 కూడా నేను చెప్పబోతున్నాను, ఎందుకంటే 2 టెక్నీషియనే, బట్ పోస్టులు వేరు ఉన్నాయి. సో ఒక అడ్వర్టైజ్మెంట్ మనం ఓపెన్ చేస్తే ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 26 వరకు అయితే మనకు డేట్ ఉంది. అంటే 26 డిసెంబర్ వరకు ఉంది. ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది? 27 నుంచి స్టార్ట్ అయింది. నవంబర్ 27 నుంచి స్టార్ట్ అయింది. సో ఎలా మనం ఇంపార్టెంట్ నోటీస్ ఇది. సో ఎలా లాగిన్ చేయాలి అంటే అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. ఒకసారి చదవండి. చదివిన తర్వాత మనం దీని అడ్వర్టైజ్మెంట్ ఏంటనేది కంప్లీట్గా మనం చూడొచ్చు. సో ఇది కేర్ఫుల్లీ చదవాలి. చదివిన తర్వాత మనం అంటే రిజిస్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూసాం. ఓకే, మనం ఎలిజిబిలిటీ ఉంది అన్నప్పుడు మనం ఆన్లైన్లో పేమెంట్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు, అంటే లింక్ ఇచ్చారు. సో మనం ఫస్ట్ అయితే కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ చూద్దాం, ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ అడ్వర్టైజ్మెంట్, దానికి ఎలిజిబిలిటీ మనం ఉన్నామా లేదా అనేది. సో అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేస్తే మనకి పీడిఎఫ్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది, క్లోజింగ్ డేటు, స్టార్టింగ్ డేట్ అనేది ఇచ్చారు మనకి. సో ఇది దీని అడ్వర్టైజ్మెంట్. అలాగే కంప్లీట్గా మనం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఏజ్ లిమిట్, పోస్టులు ఏంటి, ఇక్కడ టెక్నీషియన్ 2 రకాలు అన్నాను ఈ వీడియోలో. ఆ 2 రకాలు ఏంటంటే కొన్ని క్యాంటీన్ సైడ్ ఉన్నాయి, కొన్ని డిస్పెన్సరీ సైడ్ ఉన్నాయి, కొన్ని టెక్నికల్ సైడ్ ఉన్నాయి, అంటే ఇంజనీరింగ్ సైడ్ ఉన్నాయి. అలా ఇందులో 2 రకాల పోస్టులు ఉన్నాయి. టోటల్ వచ్చేసి యావరేజ్గా 2 కలిపి 29-30 పోస్టుల వరకు ఉన్నాయి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఎస్ఐఆర్ ఐఐసిటీ పోస్టులు ఇవి పర్మనెంటు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటావో ఆ స్కీమ్లోకి వస్తారు. అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంటుంది, అందులోకి వస్తారు. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీకి రావాల్సిన హెచ్ఆర్ఏ కానీ, టీఏ, డిఏ కానీ, అలాగే మీకు అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తారు. ఇది కంప్లీట్గా పర్మనెంట్ పోస్టులు, టెంపరీ పోస్టులు అయితే కాదు. నా ఛానల్లో ఏంటంటే ప్రైవేట్ జాబ్స్ కన్నా నేను ఎడ్యుకేషన్ గురించి అలాగే పర్మనెంట్ పోస్టుల గురించి ఎక్కువగా నేను వేస్తూ ఉంటాను. సో ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి ఇలా ఉంటుంది. తర్వాత ఇందులో సో యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తే మనం రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, తర్వాత ఓబీసీ, వీళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరికి ఎన్ని ఉన్నాయి, మెన్కి ఎన్ని ఉన్నాయి, ఉమెన్కి ఎన్ని ఉన్నాయి అనే మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. అలాగే అప్లికేషన్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా పెట్టారు. సో మీరు పూర్తిగా ఈ వీడియోని మీరు చూడండి. చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అలాగే నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు చూసి అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో. ఇది కొన్ని టెక్నీషియన్ పోస్టుల గురించి. అలాగే సేమ్ ఇంకొక అడ్వర్టైజ్మెంట్ 2 చెప్తానన్నాను కాబట్టి ఇందులో 2ది కూడా మీకు చూపిస్తున్నాను. సేమ్ ఐఐసిటీ వెబ్సైట్కి వెళ్తాం, సేమ్ అక్కడే మనం ఓపెన్ చేస్తాం. ఎందుకంటే మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో నేను 2 సపరేట్గా 2 వీడియోలు వేయచ్చు, కానీ ఆ 2 టెక్నీషియన్ పోస్టులే కాబట్టి ఎందుకు అవసరమేముందని చెప్పేసి నేను ఒకే వీడియోలో 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 2 ఎలిజిబిలిటీ ఒకటే, కాకపోతే పోస్టులు వేరే ఉన్నాయి. ఆ పోస్టులను బట్టి ఇక్కడ మెన్ ఉమెన్ అనేది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సేమ్ డేట్స్ కూడా ఇచ్చారు, కాకపోతే సపరేట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అంటే టెక్నీషియన్ కంప్లీట్గా ఇంజనీరింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అలాగే ఆల్ టెక్నీషియన్స్ అంటే హాస్పిటల్ ఉంటుంది లోపల, డిస్పెన్సరీ దాంట్లో కావాలి, అలాగే క్యాంటీన్ ఉంటుంది దాంట్లో కావాలి,
ఇంకా ఇతర పోస్టులు ఉన్నాయి. అంటే అవన్నీ కలిపి మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చారు. సో 2 రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి మెన్ ఉమెన్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ మినిమం ఏజ్ 28 ఇయర్స్ ఉంది. సో 20 ఇయర్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారం బీసీకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తారు, ఎస్టీ ఎస్సీకి 5 ఇయర్స్ ఇస్తారు. సో ఇలా ప్రతిదీ ఉంటుంది. అలాగే మీరు అప్లికేషన్ ఫీజు అంతా అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఈ వీడియోలో పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మీరు అడ్వర్టైజ్మెంట్ కూడా ఐఐసిటి వెబ్సైట్కి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ కూడా అన్నీ వస్తాయి. జాగ్రత్తగా చదువుకొని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇవి పర్మనెంట్ పోస్టులు ఇవి. సో ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, ఇది 10th ప్లస్ ఐటీఐ అట్లా ఉంటుంది టెక్నీషియన్ అనగానే. సో ఆ ఎలిజిబిలిటీ మీకు ఉంటే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీకు ఇది ఎలా ఉంటుందంటే జనరల్గా ఫస్ట్ మీకు ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇంటర్వ్యూ తర్వాత మీ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, టెక్నికల్ టెస్ట్, ఇలా ఉంటుందన్నమాట జనరల్గా అయితే. సో అదే ప్యాటర్న్ ఉంటుంది ఈ పోస్టులకి అయితే. మీరు ఒకసారి చెక్ చేసుకోండి పూర్తిగా. ఎందుకంటే నేను మీకు పర్మనెంట్ పోస్టులు సమాచారము అంటే న్యూస్ అయితే ఇవ్వగలుగుతున్నా, అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా డెప్త్గా చూడాలి అంటే మీరు ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఓపెన్ చేసుకుని చదువుకొని ఓకే నేను క్వాలిఫైడ్ అనేది మీకు అనిపిస్తే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఎందుకంటే December 26 లాస్ట్ డేటు. మేబీ 2025లోకి వస్తున్నాం కాబట్టి మీ లైఫ్ ఈ ఉద్యోగం రావడం వల్ల మీకు చాలా కెరీర్ మారి ఇంకా సంతోషంగా మన లైఫ్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అన్న ఉద్దేశంతో కూడా మనం సంతోషంగా ఉండొచ్చు కదా. సో లైఫ్ సెటిల్ అవుతుందన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది మనకి. సో అందుకనే ఎవరైతే ఉన్నారో మీరు అప్లై చేసుకోండి. ఇది అప్లికేషన్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మరి ఇలా నా ఛానల్ని మీరు ఈ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ గురించి నేను సమాచారం ఇస్తూ ఉంటాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.